ఏ సాహితి ఏంటి అలా హెయిర్ లీవ్ చేసుకొని ఏమైంది సాహితి అలా నించున్నావు? సాహితి జానకి ఎవరు? జానకి ఎవరైతే నీకెందుకు? ఏ సాహితి ఏమైంది పిచ్చిదానిలాగా జానకి అంటున్నావు? జానకి ఎవరు? జానకి నేనే, నీకెందుకు? నువ్వు జానకి ఏంటి? నువ్వు సాహితి కదా, అయినా నీ హెయిర్ కాదు నీట్గా జరగ. ఏ ఎందుకు నవ్వుతున్నావు? ఏ ఆగు. ఎవరు? నీకు నా గురించి ఎందుకు? వదిలే, నన్ను ఎందుకు కట్టావు? ఏయ్ ఎవరు నువ్వు? అది నీకెందుకు? చెప్తావా లేకపోతే స్వామీజీని పిల్లనా? నన్ను వదలకపోతే బయటకు వచ్చాక నిన్ను చంపేస్తా. నేను వద్దన్నా వాడిని తీసుకొచ్చావా నువ్వు? ఇద్దరిని కలిపి పూడ్చి పెట్టేస్తా. ఏంటేంటి ఏం చేస్తావు? స్వామీజీ నాకు ఒక బొట్టు ఇచ్చారు, ఇప్పుడు నీకు అది పెడతాను చూడు. ఏంటి? ఏం దగ్గరికి రావద్దు. వద్దు 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 వద్దు. ఏయ్ సాహితి, ఏయ్ ఎందుకు అలా యాక్టింగ్ చేస్తావు? లేగు. నేనెప్పుడు యాక్టింగ్ చేశాను? నీ కథ మర్యాదగా చెప్తావా లేదా? చెప్పను. ఏంటి? చెప్పను. చెప్తావా లేదా? చెప్పవా? చెప్పవా? చెప్పను. నా పేరు జానకి, మా చెల్లి పేరు అంజలి, మా నాన్న పేరు రామకృష్ణ, మా అమ్మ పేరు లక్ష్మి. అక్కడ ఒక నలుగురు తాగుబోతులున్నారు. వాళ్ళు తాగేసి మమ్మల్ని గాజు సీసాలతో చంపేశారు. అక్కడే ఉన్నారు, తాగి ఫుల్లుగా మత్తులో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఏమీ తెలియలేదు. అలాగా మేము అలా వెళ్తుంటే వాళ్ళు బండి మీద వచ్చారు. అలా మా నాన్న వాళ్ళని చూసి మరీ గుద్దారు. దాంతో మాకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ మేము మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడే ఉన్న తాగుబోతులంతా చూసి హాస్పిటల్కి వచ్చారు. వచ్చి వాళ్ళని చంపేశారు. అప్పుడు మేమిద్దరమే మిగిలామని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎక్కడో అనాథాశ్రమంలో కూడా పాడేయలేదు. మమ్మల్ని అక్కడే చంపేసి మా ఇంట్లోనే పాతి పెట్టేశారు. అందుకే నేను ఎమ్మెల్యే శరీరంలోకి వచ్చి ఆమె పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఇది మా ఇల్లు. మా ఇంట్లోకి మీరు అద్దెకు వచ్చినప్పుడు మా ఇంట్లోకి మీరు తోటలో నేను బందీగా ఉన్నాను. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి నన్ను విడిపించింది. అందుకని నేను ఈ అమ్మాయి శరీరంలోకి వచ్చాను. మిమ్మల్ని ఏమీ చెయ్యను. నా పగ తీరేంత వరకు నేను ఈ అమ్మాయి శరీరంలో ఉంటాను. దయచేసి నన్ను వదిలేయండి. మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను ఏమీ చెయ్యను. నేను నా కథని చెప్పాను. ఇంకా నన్ను వదిలేయి.